ఎస్, ఇప్పుడే మనం అమ్మవారి దర్శనం కూడా ప్రధాన ఆలయంలో ఉన్న అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ప్రధాన అమ్మవారి దగ్గర నుంచి మనకు వచ్చింది భోగం అంటారు అనమాట. ఇక్కడ అసలుకి భోగం అనేది ఎవరికి బయటకు ఇవ్వరండి. సో ఎంతో అదృష్టం కలిగి ఉంటేనే భోగం బయటకు వస్తుంది అనమాట. సో అమ్మవారి ప్రసాదాన్ని మనకి ఇలా పంపిస్తారనమాట. ఇక్కడ మెయిన్ పర్సన్స్ అందరూ కూడా అన్నం. సో ఇది ఫిష్ గుమ్మడికాయ చెప్పారు కదా, పంచమహాబలులు అంటారు. సో పంచమహాబలుల్లో మనకి ఈ రోజు స్పెషల్ మానసాదేవి పూజ, కొండపైన మానసాదేవి పూజ ఈ రోజు స్పెషల్ ఇక్కడ కామాఖ్య దేవాలయంలో. యాక్చువల్ గా రేపటికి లాస్ట్ ఈ స్పెషల్ డేస్ అన్ని వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈ 4 రోజులు 15, 16, 17, 18, 19 వరకు మనకు స్పెషల్ డేస్ ఉన్నాయి, 18వ తేదీ వరకు. సో ఈ రోజు మానసాదేవి పూజ కాబట్టి ఫిష్ చేసినారు. రెగ్యులర్ గా మటన్ చూపించండి ఒకసారి. మటన్ అనేది రెగ్యులర్ గా మటన్ కర్రీ ఉంటుంది మనకు. సో మటన్ అమ్మవారికి నైవేద్యం పెట్టారు. కింది అది పప్పు అది. సో ఇప్పుడు కింది చూడండి, ఇది మటన్. సో ఇది మటన్ అండి. ఇది మటన్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన మటన్. జనరల్ గా మెయిన్ టెంపుల్ లో ఉన్నటువంటి భోగం ఇది. అసలు ఇది మెయిన్ టెంపుల్ లో మనకి ఎవరు ఇవ్వరు, బయటికి రాదు. మనకు అమ్మవారి దయ వల్ల మనకి ఈ రోజు సముద్రగని గారు వారికి భాగ్యం ఉంది కాబట్టి, వారికి తినే యోగం ఉంది కాబట్టి వాళ్ళ లభించింది. సో ఖచ్చితంగా ఇది జనరల్ గా అమ్మవారికి పెట్టే ఫుడ్ లో మనకు ఎగ్ ప్లస్ ఫిష్ ప్లస్ మటన్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది భోగం అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యంలో. స్వీట్ కంపల్సరీ. స్వీట్ తిన్నారు కదా, అమృతంలా ఉంటుంది స్వీట్. సో ఇది రెగ్యులర్ గా ఉండే నైవేద్యం. సో చాలా మంది నేను నాన్ వెజ్ తింటాను అంటే దాని అర్థం ఇదే, అంతేగాని కుంభాలు తింటామని కాదు. మనకి అమ్మవారి ప్రసాదాన్ని ఇలా తింటాము. అలాగే నైవేద్యం కూడా మనం తీర్థంలో మద్యం తీసుకుంటాం. కంపల్సరీ అమ్మవారికి అదే ఇస్తారు కాబట్టి అది తీసుకుంటాం. ఇక్కడ ఆచారాలు అవి. ఇక్కడ ఆచారం అది. మనం ఏం చేయాలి అంటే సత్యనారాయణ చేసిన తర్వాత ప్రసాదం ఎలా ఇస్తారో ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనకు ఇస్తారు. అందరికీ దొరకదు ఈ భాగ్యం, మనకే దొరకదు.